హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులు. ఇక మీదట ఇవన్నీ ఉండవు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే NH 930P నేషనల్ హైవే. ఇది మన తెలంగాణ రవాణా ముఖ చిత్రాన్ని మార్చబోతున్న కొత్త హైవే NH 930P. ప్రస్తుతం నేను ఈ వర్క్ నడుస్తున్న లొకేషన్ లోనే ఉన్నాను. ఈ వర్క్ అన్నది ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇది ఇలా స్ట్రైట్ గా వెళ్లి భద్రాద్రిని కనెక్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఎగ్జిట్ నంబర్ 10 అండ్ సరౌండింగ్స్ కీలకమైన పాయింట్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు భద్రాచలం వెళ్లాలంటే సూర్యాపేట ఖమ్మం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లే వాళ్ళం. కానీ కొత్త హైవే వల్ల 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా, రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ గండిపేట గౌరెల్లి అని చెప్పేసి కొత్త రోడ్డు ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. దీన్ని ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని చెప్పి మనకి గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1, గాంధీ సరోవర్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ 2. అంటే హైదరాబాద్ ను లెఫ్ట్ నుంచి రైట్ కి కనెక్ట్ చేస్తే ఫాస్టెస్ట్ రూట్. ఈ రోడ్డు కూడా స్ట్రైట్ గా వచ్చి ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట ని కనెక్ట్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా ఎగ్జిట్ నంబర్ 10 భావి భవిష్యత్తు? ప్రెసెంట్ నేను ఈ ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట లొకేషన్ లోనే ఉన్నాను. మీకు నా వెనకాల కనిపిస్తుందా? మీకు ఆ బోర్డు ఏదైతే ఉందో అది ఎగ్జిట్ నంబర్ 10. ఈ రోడ్డే మనకి గౌరెల్లి నుంచి భద్రాచలం ని కనెక్ట్ చేసే కొత్త నేషనల్ హైవే 930P. ఈ కొత్త హైవే జస్ట్ రోడ్డు మాత్రమే కాదు, ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ అని కూడా చెప్పొచ్చు. సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు రవాణాకు ఇదొక లైఫ్ లైన్ కాబోతుంది. టూరిజం పరంగా చెప్పాల్సి వస్తే భద్రాచలం వెళ్లే యాత్రికులకు ఇదొక స్పీడ్ హైవే. ఇక్కడ పెద్ద పెద్ద లాజిస్టిక్ హబ్స్, ఐటీ కారిడార్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రపోజల్స్ ఎన్నో రానున్న రోజుల్లో రాబోతున్నాయి. మొత్తానికి ఈ కొత్త హైవే వల్ల, ఈ కొత్త ప్రాజెక్ట్స్ వల్ల వేలాది మంది యువతీ యువకులకు ఉపాధి రాబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదొక స్మార్ట్ హైవే. ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డుని తీసేసి పూర్తి స్థాయి 4 లేన్ల రహదారిని చేయబోతున్నారు. ఈ కొత్త హైవే మీద సీసీ కెమెరాలు, స్పీడ్ మానిటర్లు, హైటెక్ స్ట్రీట్ లైట్స్, విలేజెస్ కి అనువుగా ఉండడానికి సర్వీస్ రోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం భూసేకరణ కంప్లీట్ అయిపోయి వర్క్స్ అన్నవి వేగవంతం అయ్యాయి. రీసెంట్ గా గవర్నమెంట్ 3D గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే భద్రాచలం జిల్లా తెలంగాణ ఎకనామిక్ మ్యాప్ లోనే ఒక హాట్ స్పాట్ అవుతుంది. ఇలాంటి నేషనల్ హైవే వస్తుందంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ ఏ మాదిరిగా పెరుగుతాయన్నది మనం ఊహించవచ్చు. అందుకే ఈ విషయాన్ని ముందుగానే గమనించి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి యొక్క HMDA అండ్ రేరా వెంచర్స్ ని 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కి వేశారు. మనం మాట్లాడుకుంటున్న NH 930P భద్రాచలం కొత్త హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇప్పటికే వీరు ఫేజ్ 1 ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఫేజ్ 2 ని స్టార్ట్ చేశారు. మీరు కూడా మంచి రిటర్న్స్ వచ్చే లొకేషన్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సురక్ష వారి వెంచర్స్ ని ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి.